నిత్యక్లిన్న నిరుపమ నిర్వాణ సుఖదాయిని. నిత్యక్లిన్న తర్వాత మాట. నిత్యక్లిన్న అంటే అమ్మవారి యొక్క తిథినిత్యా దేవతల్లో శుక్లపక్ష తృతీయ నాటి దేవత పేరు నిత్యక్లిన్న. ఈవిడ ఎక్కడున్నది? ఖడ్గమాలలో వస్తుంది. పేరు ఖడ్గమాల, వ్యవహారంలో ఉందని వాడుతున్నాం కానీ అసలు పేరు అది కాదు, ఇది తెలుసుకోండి. సరిగ్గా కామేశ్వరి భగవాన్ని నిత్యక్లిన్న అని అంటాం కదా. కామేశ్వరి పాడ్యమి నాటి దేవత, భగవాన్ని విధియ నాటి దేవత, నిత్యక్లిన్న తృతీయ నాటి దేవత. అలాగే మనం ఇటు నుంచి వెళితే ఆవిడ కృష్ణపక్షంలో మరొక తిథి దేవత అవుతున్నది మనకి. అందుకు షోడశ తిథినిత్యల్లో శుక్లపక్ష తృతీయ నాటి దేవత అని ప్రస్తావన చేశారు. అయితే నిత్యక్లిన్న అని ఒక్క ఆవిడిని చెప్పడంలో ఇక్కడ ఉద్దేశం ఏంటి, ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ నిత్యక్లిన్నకి కేవలం ఆ తిథినిత్యాదేవతని చెప్పడం మాత్రమే కాకుండా మరొక అర్థం ఉన్నది. క్లిన్నత అంటే ఆర్ద్రత, తడి. నిత్యక్లిన్న అంటే ఎప్పుడు ఆర్ద్రముగా ఉండే తల్లిట ఆవిడ. అంటే డ్రైనెస్ ఉండే, డ్రై హార్ట్స్ అంటాం మనం లోకల్లో. ఆ ఎండుగుండెలకి ఏమీ అక్కదు, ఆర్ద్రత, రసం. అది అమ్మవారు ఎప్పుడు తడిగా ఉంటారట. తడిగా ఉంటారంటే ఏమిటయ్యా తడి అంటే? కరుణారసార్ద్ర, కరుణ అనే రసంతో తడిసుంటారట ఎప్పుడు కూడా. అది ఇక్కడ అందుకే కరుణ చేత ఆర్ద్రముగా నిత్యము ఉంటుంది కనుక నిత్యక్లిన్న. అందుకే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం. అక్కడ ఆర్ద్ర అనే శక్తి ఏదో, ఇక్కడ ఆ శక్తి. అయితే నిత్యక్లిన్న ఇక్కడ చెప్పడంలో మరొక విశేషం ఏంటంటే, ఎప్పుడు తడిగా ఉండడం అనేది తాజాదనం, ఎండిపోవడం అనేది వాడిపోవడం, అంతే కదా. ఆ నిత్యక్లిన్న అనేది అని తాజాదనానికి సంకేతంగా చెప్తారు. అమ్మవారు ఈ 6 గుణములతో ఎప్పుడు తాజాగా ఉంటారు, ఎప్పుడు ఆవిడ దగ్గర వాడవు అని చెప్పడం కోసం, ఆ సంపూర్ణత అనేదాన్ని నిలబెట్టడం కోసం నిత్యక్లిన్న అనే మాటని ఇక్కడ పేర్కొన్నాడు. నిత్యక్లిన్న మొత్తానికి ఒక్కటి తెలిసింది, అంత నిత్యక్లిన్న ఆయన శక్తి లాంటిది మరొకటి ఏదైనా ఉందా అండి? లేదు. పోనీ ఎలా ఉంటుందో కాస్త చెప్తారా అని. ఎలా ఉంటుందంటే నీకు పోల్చితే కానీ అర్థం కాదు కదా. పోలిక చెప్పడానికి ఆవిడ లాంటి వస్తువు మరొకటి లేదయ్యా. నిరుపమ, ఉపమ అంటే పోలిక, పోలిక లేదు. పరబ్రహ్మం లాంటి వస్తువు మరొకటి లేదుట. అందుకే ఏకమేవ అద్వితీయం, రెండవది లేదు. అందుకే నతస్య ప్రతిమా అస్తి, ఇదొక ఉపనిషద్వాక్యం. నతస్య ప్రతిమా అస్తి అంటే ప్రతిమ లేదు అమ్మకి అని. ఇది పట్టుకుని కొందరు మధ్య బయలుదేరారండి మూర్ఖులు. భగవంతుడి విగ్రహం లేదని మీ వేదంలోనే చెప్తున్నారు కదా, మరి విగ్రహారదేనని వాడికి ఏం తెలియదు పాపం. ప్రతిమ అంటే ప్రతి అంటే సాటి అని అర్థం, ఇక్కడ అది అర్థం. నతస్య ప్రతిమ అస్తి అంటే అమ్మవారికి సాటి లేదు కనుక ఆవిడెవరు? నిరుపమ. అలాంటి తల్లిని ఆరాధిస్తే నీకేం లభిస్తున్నది? నిర్వాణ సుఖదాయిని. ఆవిడ నిర్వాణ సుఖమునిస్తున్నది అన్నారు ఇక్కడ. నిర్వాణము అంటే మోక్షము, ఇది అర్థం. నిర్వాణము అంటే సర్వక్రియా నివృత్తి, నిర్వాణం. నివృత్తియే నిర్వాణం. నివృత్తి అంటే ఇంక అన్న ఆపేయడం. ఏం ఆపేయడం? ఈ లోక వ్యవహారాలు, సుఖదుఖాలు ఇంక లేవు, అవి లేని స్థితి నిర్వాణం. ఆ నిర్వాణమనబడే మోక్ష సుఖము ఇచ్చే తల్లి, ఇది ఉపాసనా ఫలం. అందుకే అమ్మ మోక్షమునిస్తున్నది. నిర్వాణ సుఖదాయిని నిత్యాశో